సామెతల గ్రంథము 28వ అధ్యాయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము పాత నిబంధన గ్రంథంలో 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరు కూడా నా కొరకు చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నీ కుమారుని బలపరిచి వాడుకోండి ప్రభువా అని చిన్న ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, ఈ గ్రామాన్ని ప్రేమించి, గ్రామ ప్రజలను ప్రేమించి, మా అందరినీ మీ ఉచితమైన కృప చేత నిజమే మీ బిడ్డలు చెప్పినట్లుగా ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఒక భయంకరమైన తెగులు భూమి మీద సంచరించి అనేక మందిని ప్రజలను ప్రాణాలు తీసుకెళ్ళిపోతున్న సందర్భంలో, కరోనా సమయంలో కూడా మమ్మల్ని అందరినీ మీరు ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కలిగిన కానీ మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరొకసారి నీ మరి ఒకసారి పాల్గొని మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఈ గ్రామ ప్రజలకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇంతవరకు మీ బిడ్డను బలపరిచి వాడుకున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ, నాయన ఈ సమయంలో నన్ను కూడా మీ సన్నిధిలో నిలబెట్టుకొని బలపరిచి వాడుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలండి. అమ్మ అందరికి వందనాలు. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే వందనాలకి ప్రతివందనం చేయడం కదా. ఒకప్పుడు మేము స్కూల్లో చదువుకునే సమయంలో మా టీచర్స్ ఎవరైనా రోడ్ మీద ఎదురైతే సైకిల్ మీద మేము వెళ్తుంటే దిగి నడుచుకుంటా ఆయన వెళ్ళిపోయినాక మన సైకిల్ ఎక్కేవాళ్ళం. మీరు కూడా అలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి. ఈ రోజున సార్ వస్తుంటే సార్ని కామెంట్ చేసే పిల్లలు అయిపోయారు, అవునా కదా. అంటే జనరేషన్ మారిపోయిందండి. కాబట్టి మరి మన స్కూల్ పిల్లలం కాదు, మన ఇది దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు. అమ్మ లైట్ అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలండి, నాకు కనబడట్లేదు. అందరికి ఇటు సైడ్ కూడా అందరికి వంద దేవునికి. అలాగే ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ స్థలంలో, ఎందుకంటే ఈ కుదరవల్లి గ్రామంకి మాకు ప్రత్యేకమైన సంబంధ బాంధవ్యం ఉంది. గడిచిన సుమారుగా 10 సంవత్సరాల పైన అయిపోద్ది ఈ ప్రాంతంలోకి వచ్చి వాక్యం అందిస్తూ వెళ్తూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, కుదరవల్లి సంఘస్థులు మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు. అందరూ పలానా వ్యక్తులని కాదు, అందరూ కూడా ప్రేమ ఆప్యాయతని కనుపరిచేవారు. దేవుని బిడ్డలారా, వారి యొక్క ప్రేమను బట్టి మాత్రమే, దేవుని కృపను బట్టి ఈ స్థలానికి రావడం జరిగింది. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరిదాస్ అన్నయ్య, నేను సహవాసం నుంచి బయటికి వెళ్ళిన తరుణంలో దేవుడు నన్ను నా యవ్వన కాలం నుంచి కూడా ఒక వాక్యం ద్వారా మాట్లాడుతుండేవారు. నాకు అర్థమయ్యేది కాదు. ఒక స్వరం నన్ను వెంబడిస్తూ ఉండేది. 2 తిమోతి 4:16 చదువు అంటే నాకు అర్థమయ్యేది కాదు. అలాగా
నేను ఆ వాక్యాన్ని ముందు నెట్టివేసుకుంటూ వెళ్తూ ఉండేవాడిని. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే దేవుని సేవ చేయాలని. అక్కడేముంటుందంటే, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరు నా మాట అయినను ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక, నా నిమిత్తము సువార్త నిమిత్తము నీ ప్రక్కన నేను బలపచాల మాటలు ఉన్నాయి అక్కడ. అప్పుడు అది చదివిన తర్వాత నాకు అర్థం, అమ్మో సేవ చేయాలంట. ఈ సేవ ఎవరు చేస్తారు? సేవ చేస్తే ఏదైనా పెద్ద జాబ్ చేసుకుంటా సేవ చేయాలి. నా ప్లాన్ ఏంటంటే ఒక టీచర్ని అవ్వాలి. ఎందుకు టీచర్ని అవ్వాలంటే సమ్మర్ సెలవులు వస్తాయి, నెల 15 రోజుల దాకా. దసరా సెలవులు వస్తాయి, సంక్రాంతి సెలవులు, ఎన్ని సెలవులు. ఈ సెలవుల్లో స్వార్థ ప్రకటించాలి, జాబ్ చేయాలని ప్లాను. కానీ దేవుడు అంటున్నాడు సంపూర్ణమైన సేవలో చేయాలని ఆయన ప్రణాళిక. ఈ విధంగా వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు తనకి కావలసిన ప్రజలను ఏ విధంగా అండి, ఒక బండకేసి మన ఇంట్లో బట్టలు ఉతికే స్త్రీలు మీ అందరూ ఉతుకుతారు కదా, మనకు ఒక చొక్కా మంచిగా మురిగిపోవాలంటే బండకేసి ముందు బకెట్లో నీళ్ళు పోసి సర్పేసి ఒక పూట లేకపోతే 2-3 గంటలను నానబెట్టి, ఆ తర్వాత ఊరుకుంటారా, సబ్బు రాసి బండకేసి కొట్టి నీళ్ళలో పిండి అగో దాని మీద ఆరేసినట్టుగా అలాగ చేసి దేవుడి సేవలోకి పంపించారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి ఇగో ఈ ప్రాంతంలో మీ అందరి ప్రేమాప్యాయతలు బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా అందరికి వందనాలు. మళ్ళీ చేపట్లో కొంతమంది దేవునికి స్తోత్రం. మంచిదండి. వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న మాట, యథార్థ సంఘటన, జరిగిన సంఘటన చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒక ప్రాంతంలో వారు వృత్తిరీత్యా, అంటే వారు చేసుకునే పని ఏంటంటే పందులు కాయడం, పందులు మేపుతూ ఆ పందులు అమ్ముతూ ఇలాగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వారి యొక్క వృత్తిలో కొనసాగుతూ ఉండగా వారు ఎన్నడూ కూడా యేసు ప్రభుని అంగీకరించే మనుషులు కాదు. యేసయ్యని వారి గృహంలో కూడా యేసయ్య పేరు ఉచ్చరించినా వారు ఒప్పుకోరు. అలాంటి ప్రజలు వాళ్ళు. అయితే వాళ్ళలో ఉన్నటువంటి ఒక కట్టడి ఏంటంటే, ఆ కుటుంబంలో ఎవరికైనా కుమారుడికి వివాహం జరిగినప్పుడు, ఆ చేయబడిన కుమారుడికి వివాహం జరిగిన తర్వాత చేయబడిన స్త్రీకి బిడ్డలు పుట్టలేదనుకోండి, ఆమెకి విడాకులు ఇచ్చేసి మరొక పెళ్ళి చేసుకోవచ్చు. వాళ్ళలో ఉన్న సిద్ధాంతం అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ వంశవాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఇదనమాట. అలాంటి ఒక కుటుంబము నివసిస్తూ ఉండగా, ఆ కుటుంబంలో ఒక కుమారుడు పుట్టాడు, పెద్దోడు అయ్యాడు, ఆయనకి పెళ్లి చేశారు. సంవత్సరం అయిపోయింది, పిల్లలు లేరు. సంవత్సరన్నర అయిపోయింది, పిల్లలు లేరు. ఇక ఇంట్లో ఆ కుమారుడు యొక్క తల్లిదండ్రులు రోజు సతాయిస్తున్నారు. ఒరేయ్, ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేయి, నీకు ఇంకో పెళ్లి చేస్తాం. మన వంశంలో ఉందరా నాయన, కాబట్టి ఆ అమ్మాయిని విడిపించేసి అంటే, ఈయనకేమో భార్య అంటే బాగా ఇష్టం, భార్యకి ఈయనంటే ఇష్టం. ఇద్దరు కూర్చొని ఏడ్చుకుంటున్నారు గదిలో కూర్చొని. విడాకులు ఇచ్చేస్తావా, నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఈయన. ఇద్దరు గదిలో కూర్చొని మరి ఏం చేద్దాం, నాకు అర్థం కావట్లేదు, మా అమ్మ నాన్న అన్నంత పని చేస్తారు, మరి ఏం చేద్దాం అని ఇద్దరు చాలా తర్జన పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్నంత పని చేస్తారు. వివాహం అయిన తర్వాత బిడ్డలు లేకపోతే వాళ్ళకి విడాకులు ఇచ్చేసి మరొక వివాహం చేసుకోవచ్చు కాబట్టి, చట్టరీత్యా నేరం కాదు కాబట్టి వాళ్ళ వంశావల్లో ఇది చేసేస్తారని ఇద్దరు భయపడుతున్నారు. కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. సరే, ఇద్దరు ఒకసారి మాట్లాడుకున్నారు, ఏం చేద్దాం అనుకుంటుంటే, ప్రతిరోజు ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు వారు ఇంటి ముందున్న రోడ్డు మీదే సైకిల్ వేసుకుని ఆ రోడ్డుకి వెళ్ళి అక్కడక్కడ ప్రాంతంలో సేవ చేసుకుని మరలా ఆ మందిరానికి వెళ్ళిపోతూ ఉండేవారు. వీళ్ళిద్దరు చూశారు, ప్రతిరోజు మన ఇంటి ముందు సేవకుడు సైకిల్ వేసుకుని వెళ్తాడు కదా, ఆయన పట్టుకొని, మన ఆయన యేసు ప్రభు సేవకుడు కదా, ఆయన ఒకసారి అడుగుదాం, ఏం సలహా ఇస్తాడో చూద్దాం అని అనుకున్నారు ఇద్దరు. ఒక రోజున ఆయన రోడ్డు మీద సైకిల్ మీద వెళ్తుంటే ఆపేసి, పాస్టర్ గారు, మీరు యేసు ప్రభుని చెప్తారు కదా, ఆయన గొప్ప దేవుడు అని చెప్తారు కదా, మరి మా ఇద్దరు పరిస్థితి ఇది ఏంటంటే, మాకు విడాకులు ఇచ్చేస్తారంట, నాకు పిల్లలు లేరండి అని ఇద్దరు భార్యాభర్తలు పాస్టర్ గారు చెప్పుకున్నారు. మరి ఏం చేయమంటారయ్యా అంటే, అమ్మా నేను వెళ్ళి సేవ చేసుకుని వస్తాను,
వచ్చినప్పుడు మీ ఇద్దరు ఒకసారి మందిరం దగ్గరికి రండి, నేను మీతో మాట్లాడతానమ్మా. అలాగే పాస్టర్ గారు. ఆయన వెళ్ళిపోయాడు, సేవ చేసుకున్నాడు ఆ ప్రాంతంలో. మరలా తిరిగి వచ్చినప్పుడు కనబడ్డారు. పాస్టర్ గారు రమ్మంటారా? రండి, మందిరం దగ్గర నేను మాట్లాడతాను. ఇద్దరు వెళ్ళారు. పాస్టర్ గారు కూర్చొని ఉన్నారు. అయ్యా ఏం చేయమంటారు? అమ్మ నేను ఒక విషయం చెప్తా, మీరు చేయగలిగితే చాలు, చెప్పండి అయ్యా మేము చేస్తాం. మీరేం లేదు, 6 నెలల పాటు మందిరానికి అందరికంటే ముందొచ్చేసి మందిరం అంతా తుడిసేయండి, చాపలేసేయండి, ప్రార్థన అయిపోద్ది. మరలా అందరూ వెళ్ళిపోయినాక చాపలన్నీ మడత పెట్టేసి చర్చ్ అంతా ఊడ్చేయండి అమ్మా. ఒక 6 నెలలు ఇలా చేయండి, దేవుడు మీకు గర్భఫలం ఇస్తానన్నారు. నేను ఊడ్చేసేస్తే చాపలు ఎత్తేసేస్తే పిల్లలు పుడతారా? సరే పాస్టర్ గారు చెప్పారు, అసలు యేసు ప్రభు అంటేనే గిట్టదిలకి. అలాంటి చర్చికి వెళ్ళి చర్చి ఊడ్చి చర్చి చాపలేసి పెద్ద పని చెప్పాడు. అయినా సరే ఇలా అనుకుంటున్నారు, అయ్యా వాళ్ళు ఇచ్చే విడాకుల కంటే ఇదే గొప్ప పని, చేద్దామయ్యా అని భార్య అంటే, చేద్దాం మరి మా అమ్మోళ్ళు ఒప్పుకోవాలిగా. సరే ఇద్దరు మాట్లాడదాం. వెళ్ళారు ఇద్దరు భయంగానే వెళ్ళి అలా మమ్మీ కూర్చుంటే వెళ్ళారు. డాడీ ఏంటయ్యా మరి మీకు ఒక మనవి చేసుకుంటాం, చెప్పండి. అమ్మాయికి విడాకులు ఇచ్చేయమంటున్నారు కదా, మరి ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, మరి ఏం చేద్దాం? మరి అమ్మాయి పిల్లలు పుట్టలేదుగా అంటే, ఒక్క పని చెప్తాం, చేస్తారా? చెప్పండి. ఏం లేదు, మేము అగో యేసుప్రభు మందిరం ఉంది కదా, ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఒక 6 నెలలు మమ్మల్ని చూడండి. మేము బాప్తీసం తీసుకోం, ఆ బైబిల్ చదవం, కానీ మందిరానికి వెళ్ళి ఆ చాపలేసి ఆ మందిరం ఊడ్చి 6 నెలలు అలా చేస్తే మా పిల్లలు పుడతారంటయ్యా. ఇన్ని సంవత్సరాలు చూశారు కదా, ఒక్క 6 నెలలు చూడండి అని అంటే, వాళ్ళ నాన్నగారు ఎంత తెలిసిపెట్టి కుర్చీలో నుంచి, అసలు మన కులం ఏంటి, మన వంశం ఏంటి, అసలు యేసు ప్రభు నామం మన ఇంట్లో వినబడకూడదు కదా, నువ్వేంటని ఎంత తెలిసిపోతే, నాన్నగారు కొద్దిగా మా యందు దయ ఉంచి ఒక 6 నెలలు చూడండి, 6 నెలలు చూసిన తర్వాత ఆ అమ్మాయికి గర్భఫలం రాబోతే నేనే విడాకులు ఇచ్చేస్తా అని అన్నప్పుడు వీళ్ళు కూడా ఆలోచించుకున్నారు. పోనీ సంవత్సరం ఎదురు చూసాక ఒక 6 నెలలు కొడుకు ఇష్టపడుతున్నాడు కదని అవకాశం ఇస్తే, నమ్మండి ప్రార్థన 10 గంటల కంటే భార్య భర్తలు ఇద్దరు 9:30కి వెళ్ళిపోయేవాళ్ళు. 9:30కి వచ్చేసి మందిరం, ఆ అమ్మాయి ఊడుస్తానే ఏడ్చుకుంటా మందిరం ఊడ్చుకుంటా, అయ్యా నాకు గర్భఫలం ఇవ్వ అని మందిరం ఊడుస్తా, ఆ చాపలేస్తా, మళ్ళీ మందిరం అంతా ప్రార్థన అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టాలు మడత పెట్టి మళ్ళీ మందిరం ఊడుస్తూ ఏడ్చుకుంటూ అలా చేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు, ఆయన కార్యాలు చేసే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చేవారిని అంత మాత్రము నెట్టివేసే దేవుడు కాదండి. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. విశ్వాసముతో నమ్మికతో సేవకుడు మాట మీద విశ్వాసం ఉంచి ఇది దేవుని మాటని నమ్మి ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఎంతో దీనత్వాన్ని ధరించుకొని తగ్గించుకొని మందిరం ఊడ్చి చాపలెత్తి మందిరం ఈ పరిచర్య చేశారు. ఆ అమ్మాయికి 3 నెలలేపాటికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. 3 నెలల తర్వాత వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి, అంటే కుమారుడు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక మందిరంలో పరిచర్య చేస్తేనే, ఒక మందిరం ఊడ్చి చాపలేస్తేనే దేవుడు ఎంత అద్భుతం చేస్తే అసలు ఆయన్నే వెంబడిస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందని ఆ పందుల వ్యాపారం మానేసి ఆ పందులు అమ్మేసేసి ఫ్రూట్స్ వ్యాపారం చేయడం ప్రారంభించారు. కుటుంబం మారిపోయింది. వారి సంతానము, వారి బిడ్డలు మొత్తం వాళ్ళందరూ ప్రభు దగ్గర రావడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, నేను యొక్క సందర్భం ఎందుకు చెప్పాను తెలుసా? యథార్థం జరిగిందండి. ఎందుకు చెప్పాను తెలుసా? ఒక సేవకుని మాట వింటేనే ఇంత గొప్ప కార్యం నీ జీవితంలో జరిగినప్పుడు, ఈరోజు వినబడుతున్న వాక్యం మీద నువ్వు గనక గమనం ఉంచితే, నువ్వు గనక దృష్టి ఉంచితే, నువ్వు నిజంగా నమ్మితే అద్భుతం చూస్తామండి. నీ జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం మీద కొద్ది నిమిషాలు దృష్టిని కేంద్రీకరిద్దాం. మనం చదువుకున్న వాక్య భాగంలో 28వ సామెతల గ్రంథము 19వ వచనాన్ని నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చూడండి. 28వ అధ్యాయము 19. తన పొలము సేద్యము చేసుకొను వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి
కలుగు పేదరికము ఇంతంత కాదు. ఈ వచ్చిన భాగంలో పొలము కనబడుతుంది, సేద్యం చేయడం కనబడుతుంది. ఆ సేద్యం చేసుకుంటే వచ్చే లాభం ఏంటంటే కడుపు నిండా ఆహారం దొరికిద్ది. కింద లైన్కి వచ్చినప్పుడు వ్యర్థమైన వాటిని అనుసరించువానికి కలుగు పేదరికము. చూడండి, ఆ ఒక్క వచనంలోనే ఒక వ్యక్తి బహుగా ఆశీర్వదింపబడుతున్నట్లుగా, ఒక వ్యక్తి సమృద్ధిని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటే, కింద లైన్లో అయితే పేదరికం ఇంతంత కాదంట. అసలు ఈ పొలం ఏంటి, ఈ సేద్యం చేయడం ఏంటి, దీంట్లో ఉన్న మర్మం ఏంటో. అలా అయితే వాక్య ప్రకారం అయితే ఇక్కడ ఎంతమందికి పొలాలు ఉన్నాయి? పొలం ఉన్నవారు సేద్యపరుచుకుంటారు, ఆహారం సమకూర్చుకుంటారు. మరి పొలం లేని పరిస్థితి ఏంటి? నాకైతే పొలం లేదు, మరి సాగర్ గారికి పొలం లేదు. అట్టయితే ఇల్లు కడుపు మార్చుకుని ఉండాల్సిందేనా? మరి మీలో ఎంతమంది పొలాలు ఉన్నాయో, ఎంతమందికి లేవో? మరి పొలాలు ఉన్న వాళ్ళు కడుపు నింపుకుంటే పొలాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక వాళ్ళు కడుపు కాల్చుకుని ఉండడమేనా? ఏంటి దీంట్లో ఉన్న మర్మం ఏంటో, ఈ పొలం ఏంటో, దీని పరిస్థితి ఏంటో మనం ఒకసారి చూసినట్లయితే, అసలు పొలం అంటే ఏంటి, సేద్యం అంటే ఏంటి, ఎలా సేద్యపరిస్తే మనకు సమృద్ధి వస్తుంది, ఎలా సేద్యపరుచుకుంటే ఆ దీవులు మనం స్వతంత్రించుకుంటాం, అసలు వ్యర్థమైనవి ఏంటి, వ్యర్థమైనవి మనం అనుసరిస్తే మనకు పేదరికం వస్తుందంట. ఆ పేదరికం ఏంటో ఈరోజు వాక్య భాగంలో మనం కొద్ది నిమిషాలు చూద్దాం. పొలం అనగా మొట్టమొదటిగా చూడండి, ఒక రైతు సేద్యం అనే చిన్న మాటలో చాలా కష్టం దాగి ఉంది, అవునా కదా? సేద్యం చేయడం అంటే మన మూడు అక్షరాల పదం అది సేద్యం, కానీ దాంట్లో చాలా కష్టం ఉంది. ఒక పొలాన్ని మనం చూసినట్లయితే ఆ పొలంలో నాట్లు నాటాలి అంటే ఏమండి, దాంట్లో నీరు పెట్టాలి, కనీసం 2 రోజులైనా నీళ్ళు ఉండాలి. ఆ తర్వాత దమ్ము చేయాలి, ఆ తర్వాత నాటాలి. అది పెరుగుతూ ఉండగా ఆ రైతు దాంట్లో ఉన్న కలుపులు తీసేయాలి. ఆ పైరికి ఏదైనా చీడబడితే మందు జల్లించాలి. అది పంట సమకూడే వరకు కూడా సేద్యపరచడం అనగా ఒక 3 అక్షరాల పదంలో చాలా కష్టం దాగుంది. దేవుని బిడ్డలారా, పొలం అనగా మొట్టమొదటిగా మన హృదయం. పొలం అనగా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసినట్లయితే, విత్తువాని గూర్చిన ఉపమాన భావం ఏమనగా, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి, చూడండి, వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. చూడండి, 13వ అధ్యాయంలో చాలా ఉపమానాలు యేసు ప్రభువు చెప్పారు. అందులో చాలా ప్రధానమైనటువంటి ఉపమానం ఏదనగా విత్తువాని ఉపమానం. ఈ ఉపమానంలో యేసు ప్రభువు వారు రైతు గురించి చెప్తూ, పొలం గురించి చెప్తూ, విత్తనాల గురించి చెప్తూ, దాని అర్థం గురించి చెప్తూ, ఇక్కడ పొలం అనగా హృదయము అని స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇదిగో రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన ఆ వాక్యమును. కాబట్టి పొలమనగా హృదయము. పొలమనగా ఎవరి హృదయాన్ని అయితే సేద్యపరుచుకుంటారో అనగా, సేద్యపరుచుకోవడం అనగా మనలో ఉన్నటువంటి ఆ కలుపులు, మనలో ఉన్నటువంటి ఆ మలినం, ఎవరైతే హృదయాన్ని ప్రతిరోజు శుద్ధీకరించుకుంటారో, ఎవరైతే ఈ హృదయం అనే పొలాన్ని ప్రతిరోజు పవిత్రపరుచుకుంటారో వారి కడుపు నిండా ఆహారము దొరుకును. దేవుని బిడ్డలారా, బైబిల్లో మరొక మాట ఏముందంటే, ప్రియుడా, యోహాను సువార్తలో అంటాడు, సువార్త కాదు, యోహాను పత్రికలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటారు. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే, ఒక వ్యక్తి సౌఖ్యంగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి అనేక విషయాలు ఆశీర్వదింపబడాలి అంటే, దేవుని బిడ్డలారా, వాక్యం భక్తుడు ఏమంటున్నారంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి, నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లడం ఎంత సామాన్యమైన
విషయం కాదండి. చాలా కష్టాలు ఎదుర్కోవాలి, చాలా శ్రమలు ఎదుర్కోవాలి, చాలా అవమానాలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి, చాలా పరిస్థితులు తారుమారైపోతాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కలవరం అయిపోయినట్టు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు గనక స్థిరముగా, ధైర్యంగా, ఒక చౌటి వ్యక్తిగా గనక నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఎంత నిన్ను గొప్ప ఆశీర్వాదంలోకి దేవుడు తీసుకురాబోతాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. నీ హృదయం అనే పొలాన్ని నువ్వు దున్నుకుంటున్నావు, సేద్యపరుచుకుంటున్నావు. ఏ కలుపు మొక్క లేకుండా, ఏ కల్మషం లేకుండా నువ్వు నీ హృదయం అనే పొలాన్ని సేద్యపరుచుకుంటున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంటే అవమానాలు వస్తాయండి, నిందలు వస్తాయండి. నువ్వు ఎలా వెళ్ళిపోవాలి తెలుసా? చెవిటావిడిలాగా వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి? చెవిటావిడిలాగా. నిద్రపోయే వాళ్ళందరూ నాకు వెళ్ళి చూడాలి. ఎలాగా? చెవిటంలాగా అయిపోవాలి. ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి, కానీ నాకేం వినబడలేదు అన్నట్టు వెళ్ళిపోవాలి. నేను ఒక చిన్న విషయాన్ని మీకు అర్థం అవడానికి చెప్తున్నా. దేవుని బిడ్డలారా, మనుషులకు ఒక రాజ్యం ఎలా ఉందో కప్పలకు కూడా రాజ్యం ఉంటుంది. చీమలకు కూడా ఒక రాజ్యం ఉంటుంది. కప్పలకు కూడా, కప్పలో రాజు ఉంటాడు, రాణి ఉంటారు. ఆ రాజ్యంలో ఆ రాజుగారు ఒక ప్రకటన చేశాడు. నా కుమార్తె అయిన యువరానికి నేను వివాహం చేయబోతున్నాను. కాబట్టి మీలో ఎవరైనా నా కుమార్తెని వివాహం చేసుకోవాలంటే ఇగో మీకు ఒక పందెం పెట్టబోతున్నాను. ఆ పందెంలో గెలిచిన వ్యక్తికి నా కుమార్తెనిచ్చి, ఎవరని చెప్పేది? కప్పల రాజు. అయితే ఈ ప్రకటన చేసినప్పుడు అనేక మంది మరి రాజుగారి కూతురు అంటే మాటలా, రాజ్యం వస్తుంది, ఆస్తి వస్తుంది, చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. చాలామంది బయలుదేరేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బయలుదేరేశారు. ఏంటయ్యా పందెం అంటే, అదుగో అక్కడ పెద్ద స్తంభం కనబడుతుంది కదా, ఆ స్తంభం మీద ఒక దివిటి కట్టబడి ఉంది. మీరు కనుక పైకి వెళ్ళి ఆ దివిటిని తీసుకుని కిందకు వస్తే నా కూతురినిచ్చి, అందరికి బయలుదేరారు ఎగురుకుంటా. ఇదేగా పని, పరిగెత్తడాలు ఉండవుగా. అయితే కొంత దూరం పరిగెత్తినాక మన ఆ సెంటర్ అంత దూరం నలుగురు కూర్చుని ఉంటారు కదా బెంచ్ల మీద. అక్కడ కొంతమంది కూర్చొని అంటున్నారు, ఏంటి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాగా? రాజుగారు కూతురిని పెళ్లి చేసేసుకుందామని. పిచ్చి మొహం వాళ్ళారా, రాజుగారు అంత సామాన్యంగా కూతురిని పెళ్లి చేసేస్తాడు అనుకున్నారు ఏంటి? ఏం చేయరట్టగా. ఆయన వెళ్ళే దారిలో విషపు ముళ్ళు పెట్టాడు. ఏం పెట్టాడు? విషపు ముళ్ళు పెట్టాడు. మీరు ఎగురుతా వెళ్ళినప్పుడు అది టచ్ అయిందనుకో, మీరు విషం ఎక్కి చచ్చిపోతారు. దెబ్బకు సగం మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఎంతమంది బయలుదేరారంటే చాలామంది బయలుదేరారు. కానీ ఆ మాట ఎప్పుడైతే తిన్నారో సగానికి ఎందుకు విషయం ఎక్కించుకోవడం ఎందుకు, ఏదో పని చేసుకుని బ్రతుకుతాం కదా, ఇవన్నీ ఎందుకని సగం మంది వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా ఎగురుకుంటా వెళ్తూ ఉన్నారు. అలా కొద్ది దూరం వెళ్ళాక అక్కడ బెంచ్ మీద కొంతమంది కూర్చున్నారు. వాళ్ళు అంటున్నారు, ఏంటి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు? రాజుగారి కూతురు చేసుకుందామన్నా? పిచ్చి మొహం వాళ్ళారా, మీరు రాజుగారి కూతురుని పెళ్లి చేసుకుంటారా? అంత సామాన్య విషయం. రాజు మామూలుడు కాదు, ఏం లేదు. ఆ స్తంభానికి కరెంటు పెట్టాడు. మీరు ఎప్పుడైతే ఆ స్తంభాన్ని పట్టుకుంటారో మీరందరూ కూడా అయిపోతారు. అనగానే మీరు నమ్మండి, చాలామంది కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి, ఎందుకు కరెంట్ షాక్ ఎందుకు, ఈ బాధలన్నీ ఎందుకు, అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు, మనకున్న దాంట్లో తృప్తి. సగం మంది వెళ్ళిపోయారు. కొంతమంది మిగిలేరు, వాళ్ళు వెళ్తుంటే కొంత దూరంలో ఇంకో కొంతమంది కూర్చుని ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఏంటి ఎక్కడికి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు? రాజుగారిని కూతురిని పెళ్లి చేసుకుందామన్నా? ఆయన సామాన్యంగా ఇస్తాడేంటి? ఒక్క మాట ఏంటంటే, రాజుగారు కత్తును పట్టుకొని ఎదర సైనికులు నుంచున్నారు, మీ తలని వేసేస్తారంట. తలని వేసేస్తారంట. అనగానే అందరు కూడా ఇక లేరు. ఒక్క ఆయన మిగిలేడు, ఒక్క కప్ప మిగిలింది. ఇక అది ఎగురుకుంటా వెళ్ళిపోయి స్తంభం ఎక్కేసింది. స్తంభం ఎక్కేసి ఆ డ్యూటీని తీసుకొని కిందకి దిగిపోయాడు. ఇప్పుడు ఎవరిని చేయాలి? మరి రాజుగారి కూతురించి పెళ్లి చేయాలిగా. వెంటనే మీరు చూడండి, క్రికెట్ ఆడిన మంచి ఒక రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా టీవీ వాళ్ళు వచ్చారు, TV9, TV5 వాళ్ళు వచ్చేసేస్తారు. ఎప్పుడైతే నీ డ్యూటీ దించాడో చప్పట్లు కొడతా TV9 వాడు వచ్చాడు, ఏమండి మీరు ఎంత విజయం సాధించడానికి గల కారణం ఏంటంటే, ఏం మాట్లాడట్లా. TV5 వాడు అంటున్నాడు, మీరు ఎంత ఘన విజయం సాధించడానికి గల కారణం ఏంటంటే, ఏం మాట్లాడట్లా. అప్పుడు పక్కన ఆయన అంటున్నాడు, ఆయనకి వినబడదండి.
ఆయనకి వినబడదు. ఆయనకి ఏంటిది? చెవుడు. కత్తులతో నరికేస్తాడని వినలా. కరెంట్ ఆ స్తంభాన్ని కరెంట్ పెట్టారన్నా వినబడితే కదా. ఆ తర్వాత ముళ్ళు పెట్టాడన్నా ఎవరు మాట్లాడలా. చెవుటోడు కాబట్టి పైకి ఎక్కేశాడు, డ్యూటీ తెచ్చేశాడు రాజుగారి కూతుర్ని. నేను ఎందుకు చెప్పింది తెలుసా? దేవుని ఆశీర్వాదాలు లేదా ఆత్మీయులు వర్ధిల్లాలంటే అవమానాలు వస్తాయండి, నిందలు వస్తాయి. ఎలా వెళ్ళిపోవాలి తెలుసా? చెవిటి కప్పలా వెళ్ళిపోవాలి. ఏమిలా అన్నే అంటే అన్నారు. దేవుని ఆయన అంటాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని యోహాను భక్తుడు ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే, ఎప్పుడయ్యా ఆత్మలు వర్ధిల్లేదంటే ఎప్పుడయ్యో తెలుసా? నీ హృదయం అనే పొలాన్ని సేద్యం చేయాలి. నీ హృదయం అనే పొలాన్ని దేవుని బిడ్డలారా, నేను నా యవన ప్రాయంలో మరి నేను ఎప్పుడు బూతులు అయితే ఈరోజు కూడా బూతులు నాకు తెలియదు, సినిమా హాల్ తెలియదు. మహా అయితే 10, 6 చూసుంటే, అది కూడా ఆ టైలరింగ్ చేసేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ హిట్లర్ సినిమా తీసుకెళ్లారు. హిట్లర్లో అలాంటి పిచ్చి పిచ్చి ఆశలు ఉండవు అని తీసుకెళ్లారు. ఒక్కసారి అలవాటు చేశారు. తర్వాత నేను ఒక 4, 5, 6 సినిమాలు చూసుంటా. నేను మంచోడిని, బూతులు ఆడట్లేదు కాబట్టి నేను మంచోడిని, సినిమాలకి వెళ్ళట్లేదు నేను మంచోడిని. ఒక మాట అనుకుంటూ ఉండేవాడిని మనసులో, నేను వివాహం చేసుకునే భార్యనే నా భార్య, ఇంకెవరైనా నాకైతే పెద్దోళ్ళు అయితే అక్క, చిన్నోళ్ళు అయితే చెల్లి, ఈ మనసుతో వెళ్ళేవాడిని. కాబట్టి నేను జాబ్ చేసే స్థలంలో కూడా గబాల్ని ఎవరు వచ్చి బూత్ మాటలు ఇలాగ నేను అనుకుంటూ ఉండేవాడిని మనసులో. నేను గొప్పవాడిని, నేను మంచోడిని అనుకుంటూ ఉండేవాడిని. 2010వ సంవత్సరంలో మారు మనసు పొందడానికి వెళ్ళినప్పుడు అప్పుడు నా పరిస్థితి అర్థమైంది. నేను ఎంత దేవుని దుఃఖపెట్టాను, నా తలంపుల్లో దేవుని ఎప్పుడు దుఃఖపెట్టాను, ఎంత దుఃఖపెట్టాను. 10 దినాలు ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ, తండ్రి నా ఆలోచన చెడిపోయినాయి అయ్యా, నా కన్ను చెడిపోయిందయ్యా, నా మాటలు చెడిపోయినాయి అయ్యా అని హృదయాన్ని సేద్యం చేసుకోవడం ప్రారంభించగా దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు నేను మొరపెట్టాను, నేను పాపినయ్యా, నేను మంచోడిని అనుకున్నానయ్యా, నేను బూతులు ఆడట్లేదు కాబట్టి నేను మంచోడిని అనుకున్నా, నేను సినిమాలు చూడట్లేదు కాబట్టి మంచోడిని అనుకున్నా, నేను పవిత్రుని అనుకున్నాను ప్రభువా. కానీ వాక్యం అనే వెలుగులోకి వచ్చేవాటికి నేను ఎంత మోసగానో, నా హృదయపు ఆలోచనలు ఎంతగా చెడిపోయినాయో, నా తలంపులు ఎంతగా దేవుని దుఃఖపెట్టానో వాటన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకున్న తర్వాత ప్రభు 10వ దినాన ప్రభు మాట్లాడడం. దేవుని బిడ్డలారా, మీ హృదయాన్ని ఎవరైతే హృదయాన్ని సేద్యపరచుకుంటారో, అందుకే వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే పొలమును సేద్యపరుచుకుంటారో వారు కడుపు నిండా అన్నం దొరికిద్ది, కడుపు నిండా ఆహారం దొరికిద్ది, అనగా వాక్యం దొరికిద్ది, దేవుని సన్నిధి దొరికిద్ది, దేవునితో సహవాసం దొరికిద్ది. దేవుని బిడ్డలారా, నేను ఆ 10 దినాలు ప్రభు దగ్గర నా హృదయం అనే పొలాన్ని సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ హృదయంలో ఉన్న ప్రతి చెత్తను కూడా బయటికి తీసుకురావడానికి ప్రభు సహాయం చేశారు. దీనినే బైబిల్ భాషలో మారు మనసు అంటారు. ఎప్పుడైతే మారు మనసు పొందామో ప్రేమ, ఆప్యాయత, అలాంటి సందర్భాల్లో ప్రభు మాట్లాడడం, భార్యను ఎలా ప్రేమించాలో, పిల్లల్ని ఎలాగ ప్రేమించాలో, ఎలాగ నడవాలో, వాక్యపు వెలుగులో ఎలా జీవించాలో అప్పుడు ప్రభు అర్థం చేశారు. దేవుని బిడ్డలారా, హృదయం సేద్యపరుచుకుంటున్నారా? హృదయాన్ని మేమైతే ఈ దినాన నేను వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. ప్రతి దినము ప్రభు దగ్గరికి వచ్చి మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. చూడండి, ప్రతిరోజు మొహం కడుగుతారా? దంత దావనం చేస్తారు కదా, పళ్ళు దోమాలి. నేను ఈ 3 రోజులు తోమనండి అని అనుకున్నాం అనుకో, నీ పక్కన ఎవరు ఉండరు, పారిపోతారు. అవునా కదా? 3 రోజులే, 1 రోజే నీ నువ్వు పళ్ళు తోమకపోతే హృదయం ఎంత చెత్త! ఎన్ని సంవత్సరాలైంది ప్రభువా, ఇగో నాలో ఈ కోపము, లేకపోతే నాలో ఈ కలహము, లేకపోతే నాలో ఈ అసూయ, లేకపోతే నాలో ఈ ద్వేషము, లేకపోతే ఇగో ఇది ఉంది ప్రభు అని ఎప్పుడైనా మోకరించి ప్రభు దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించారా? నీ హృదయాన్ని సేద్యం చేసుకుంటున్నావా? నీ పొలాన్ని సేద్యం చేసుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చి ప్రార్థన చేయగలుగుతున్నాయి. ఎంతకాలం అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అందుకే వాక్యం అంటుంది, నీ పొలమును ఎవరైతే సేద్యపరుచుకుంటారో అప్పుడు మాత్రమే సమృద్ధి అయిన ఆహారాన్ని నీకు ఇస్తాడు.
ఒకప్పుడైతే భయంకరం కోపము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విక్టరయ్య గారు, నేను ప్రస్తుతానికి ఏలూరులో సేవ చేస్తున్నానండి. ఇప్పుడున్న ఈ ప్రేమ, నేను అనుకుంటాను ఒక్కోసారి నా కుటుంబ బిడ్డలని అందరిని కూర్చోబెట్టి మాట్లాడతా, మీరు ధన్యులైపోయారంట. మీరు ధన్యులైపోయారు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందకపోతే అమ్మో అది చెప్పకూడదు ఇక. నిజమండి. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటావో, హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించి నీ హృదయ స్థితిని వాక్యపు వెలుగులో చూసుకుంటావో, నీ హృదయాన్ని అనే పొలాన్ని నువ్వు సేద్యపరచుకుంటావో, అప్పుడు మాత్రమే నీ కడుపు నిండా ఆహారము, అనగా దేవుడు ఇవ్వవలసిన దీవులన్నీ నీ దగ్గరికి వస్తాయి. దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఏమండి, మనం వేసుకునే వస్త్రాలు ప్రతిరోజు ఉతకాలా లేదండి? అలా చూస్తున్నారేంటమ్మా? మేము ఉతకమండి, 6 రోజుల దాకా అన్ని తట్టున్నారు. ప్రతిరోజు ఉతకాలి, అవునా? ఇల్లు ప్రతిరోజు ఉడవాలి, అన్నం గిన్నెలు ప్రతిరోజు కడగాలి. ఈ లోక సంబంధమైన ఈ గృహాన్ని, వస్త్రాల్ని మనం శుద్ధీకరించుకుంటూ స్నానం చేయకుండా 3 రోజులు 4 రోజులు ఉంటే పరిస్థితులు వేరుగుంటాయి. ఈ శరీరానికి ఎలా శుద్ధి అవసరమో, ఒక గృహానికి శుద్ధి ఎలా అవసరమో, వస్త్రాలకు శుద్ధి ఎలా అవసరమో, అన్నిటికీ ఎలా శుద్ధీకరణ దేవుడు పెట్టాడో, నీ హృదయానికి సేద్యమనే శుద్ధి కావాలి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను వివేచనతో మాట్లాడుతున్నాడు. తన పొలమును సేద్యపరచుకోవడానికి కడుపు నిండా ఆహారం దొరికిద్ది. అలా కాకుండా వ్యర్థమైన వాటిని అనుసరించువానికి కలుగు పేదరికము ఇంతంత కాదు. చాలా పేదరికం, చాలా పరిస్థితులు మారిపోతాయి. కష్టాలు గృహంలోకి ఆహ్వానించబడతాయి. కష్టాలు, పరిస్థితులు అన్నీ తారుమారైపోతాయి. ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని సేద్యం చేసుకోవట్లా. ఎన్ని రోజులైన తమ్ముడు ప్రభు దగ్గర నువ్వు మోకరించి హృదయపూర్వకంగా చెప్పండి. మారు మనసు పొందినప్పుడు, లేకపోతే దేవుని వెంబడిస్తున్నటువంటి మీరు ప్రభు పాదాల దగ్గర కూర్చొని హృదయమంతటితో గుండె మీద చేసుకొని, ప్రభువా నేను ఇలాంటి స్థితిలో ఉన్నానని ఎంతకాలం ఎందుకు కన్నీరు గార్చి? సేద్యం అవుతుందా? ఒక పొలంలో నీళ్లు పెట్టకపోతే, ఒక పొలం దున్నకపోతే ఆ పొలంలో పంట ఎలా పండదో, నీ హృదయం అనే పొలాన్ని నువ్వు సరి చేసుకోకుండా దేవుని వాక్యం నీలో నిలవాలంటే, దైవిక దీవెనలు నీలో రావాలంటే, దైవికమైన ఆశీర్వాదాలను చూడాలంటే చాలా కష్టమైపోద్ది. దేవుడు అంటున్నాడు, తన పొలమును సేద్యపరచుకుని వానికి కడుపు నిండా ఆహారం దొరికింది. మొట్టమొదటిగా హృదయము అనగా పొలానికి సాదృశ్యం ఏంటంటే మొట్టమొదటి హృదయము. మన హృదయం ఎలా ఉంది? మన హృదయంలో ఎన్ని ఉన్నాయి తెలుసా? మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 22వ వచనం మీరు చూస్తే చాలా ఉన్నాయి లిస్టు. అవన్నీ మీకు తెలుసు. చూడండి ఒకసారి 21వ అధ్యాయము మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాల్లో, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. దేవుని బిడ్డలారా, ఈ లోపల ఉన్న ఈ గుణలక్షణాలన్నీ గనక మన హృదయంలో గూడు కట్టుకుపోతే, బీడు బారిపోయిన భూమి వలె ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సాన్నిధ్యంలో మోకరించి ఈ లిస్ట్ అంతా ఒక్కసారి నీ ముందు పెట్టుకొని ఏమేమి ఉన్నాయో పరిశీలించుకోగలవా? ఎలా ఉంది నీ హృదయం ఒక్కసారి? అందుకని తన పొలమును సేద్యపరచుకొని వానికి కడుపు నిండా ఆహారం, సమృద్ధిని దేవుడు ఇస్తాడు. తల్లి, దేవుని మాట మీరు నమ్మండి. నీ హృదయాన్ని సరిదిద్దుకో, నీ హృదయాన్ని సరి చేసుకో. ప్రతిదినము ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని దేవుని దగ్గర నువ్వు సరి చేయబడితే దేవుడు తప్పకుండా మంచిది ఇస్తాడు. రెండవదిగా పొలం అంటే కుటుంబము. పొలం అనగా అమ్మ చెప్పాలి, పొలం అనగా కుటుంబం. మొట్టమొదటి పొలం అనగా హృదయం, పొలం అనగా కుటుంబం. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, ప్రతిరోజు వాక్య ధ్యానం, బిడ్డలు కూర్చోబెట్టి బిడ్డల హృదయాలలో దేవుని వాక్యాన్ని, బిడ్డల హృదయాలలో వాక్యపు విత్తనాలను విత్తగలుగుతున్నారా? నీ పొలం అనే కుటుంబాన్ని నువ్వు సేద్యపరచగలుగుతున్నావా? ఉందా కుటుంబ ప్రార్థన?
ఉందా వ్యక్తిగతంగా బిడ్డలు కూర్చోబెట్టి దైవిక క్రమాలు వాళ్ళలో పెట్టగలిగిన పరిస్థితి? కుటుంబం అనే పొలాన్ని నువ్వు సేద్యపరచగలిగితే నీ బిడ్డలు ప్రయోజకులైపోయి పెద్దవాళ్ళై దేవుని క్రమంలో నడిచి ఉన్నతమైన బిడ్డలుగా మారిపోయి నీకు గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. దేవుని బిడ్డలారా, అలాంటి కుటుంబాలు ఎన్నో నేను కళ్ళారా చూశాను. అలాంటి కుటుంబాలు గొప్ప దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. కుటుంబం అనే పొలాన్ని సేద్యపరచుకోవాలి. మూడవదిగా పొలమనగా సంఘం. పొలమనగా సంఘం. సంఘాన్ని సేద్యపరచాలి. ఒక సేవకుడు లేకపోతే ఒక సేవకురాలు, ఒక విశ్వాస అయినా ఎవరైనా సరే సంఘం అనే పొలాన్ని సేద్యపరుస్తూ ఉంటే వాటికి కావలసిన ఆహారాన్ని, ఆ పొలాన్ని, దానికి కావలసిన నీటిని అందిస్తూ ఉంటే ఆ సంఘం అనే పొలం కూడా దేవుడు సమృద్ధి నింపుతాడు. దేవుని బిడ్డలారా, సమయం లేదు కాబట్టి పొలం అనగా 3 విషయాలు చెప్పాను. ఒకటి మన హృదయము, పొలం అనగా మన కుటుంబము, పొలం అనగా మన సంఘము. కాబట్టి పొలాన్ని సేద్యపరచువాడు గొప్ప కడుపు నిండా ఆహారం దొరికింది. వ్యర్థమైన దాన్ని అనుసరించడానికి కలుగు పేదరికము ఇంతంత కాదు. అయితే ఈ రోజున మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, నేను కొన్ని పొలాల గురించి మీతో మాట్లాడతాను. మొట్టమొదటిగా ఒక పొలాన్ని చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనం మనం చదువుకున్నట్లయితే, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగునని నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి చంపెను. చాలండి. ఈరోజు కయీను పొలం గురించి మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డల ఆదికాండంలో ప్రారంభ దినాల్లో కయీను ఏబేలు సొంత అన్నదమ్ములు. వారి తల్లిదండ్రులు ఆదాము అవ్వ. వీరికి జన్మించినటువంటి 2 బిడ్డలు. మొదటి బాబు పేరు కయీను, రెండో అబ్బాయి పేరు హేబేలు. అయితే కయీను కొంత అర్పణ తీసుకెళ్ళాడు, పొలములో పండినటువంటి కొంత అర్పణ తీసుకెళ్ళాడు. హేబేలు కూడా కొంత అర్పణ తీసుకెళ్ళాడు. అయితే కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎప్పుడైతే తన తమ్ముడైన హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడో కయీనులో కోపం రావడం ప్రారంభమైంది. కయీనులో కోపం తెచ్చేసుకున్నాడు. కయీనులో కోపం వచ్చేసింది. దేవుడు మాట్లాడుతున్నాడు, కయీను నీకు కోపం మేలా? ఏంటండి ఎంత చక్కగా దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నా. కయీను నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని కయీనుతో అడుగుతున్నాడు. నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నాయేమి? నీవు సత్క్రియ చేసినలా నువ్వు తలెత్తుకుంటావు. సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండును, అది వచ్చి మిమ్మల్ని ఏలిద్ది అని మనం చూస్తున్నాం. కయీను పొలం. దేవుని బిడ్డలారా, కయీను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు. కానీ దేవుడు
హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడు తెలుసా? కయీను అర్పణ ఎందుకు అంగీకరింపబడలేదో తెలుసా? అర్పించే వ్యక్తి కంటే అర్పించేవాని మనసు, హృదయం ముఖ్యం. దేవుడి దగ్గరికి వచ్చే వాటికి, దేవుని బిడ్డలారా, ఆ యొక్క హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడని ఎంత కోపం! దేవుని బిడ్డ, ఈ రోజున ఈ పొలం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తన పొలమును సేద్యపరచుకున్న వానికి కడుపు నిండా ఆహారం దొరికిద్ది. కయీను పొలంలో ఏం కనబడుతుందంటే కోపము. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో, ఎంతమంది అన్నదమ్ముల్లో కుటుంబాల్లో కోపం, భార్యాభర్తల మధ్య కోపం, సంఘాల్లో కోపం, సమాజంలో కోపం. ఎందుకండి కోపం అంటే, దేవుడు అడుగుతున్నాడు, నీకు కోపం ఎలా? సత్క్రియ చేసిన తల ఎత్తుకుంటావు. దేవుడే నీ తల ఎత్తుతాడు. అర్పణ తీసుకొచ్చాడు. ఇది దేవుడు తింటాడా అంటే, కయ్యూని ఎలాంటి మనసుతో వచ్చాడు? ఇది దేవుడు తింటాడా? దేవుడు తినండి. మరి హేబేలైతే శ్రేష్టమైన ఆ యొక్క గొర్రెలలో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి అర్పించాడు. దేవుడు అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసిన వాటిని మనం ఇవ్వకపోతే, ఇంత ఇవ్వాలి అయ్యగారి గురించి, లేకపోతే మనం సేవకుల గురించి చాలా చిన్నగా మనం తలస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మన హృదయాన్ని, మన మనసును దేవుడు చూస్తాడు. కయీను అర్పణ దేవుడు అంగీకరించాల, హేబేలు అర్పణ అంగీకరించాడు. ఎప్పుడైతే అంగీకరించబడిందో కోపం వచ్చేసింది. కోపం చివరికి ఏం చేసిందండి? హేబేలు మీద పడి చంపేసింది. మాట్లాడుతూనే ఉన్నాడు, తమ్ముడితో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, కయ్యను నీకు కోపం ఎందుకు అబ్బాయి? నువ్వు అలాగా కోపంతోనే ఉంటే వాకిట పాపం ఉంది. ఆ పాపము గృహంలోకి వచ్చేసిద్ది. ఆ పాపము బిడ్డలు పట్టుకుంటుంది. ఆ పాపము, వాకిట ఉన్న పాపము నీలో సత్క్రియ లేకపోతే, మనలో సత్క్రియ లేకపోతే, ఆ పాపము కుటుంబంలో కూడా ఎంత చక్కగా దేవుడు చెప్పినా మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడి మాటను పక్కన పెట్టేశాడు. దేవుని మాటను పక్కకు తోసేసి తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఎట్టయినా హేబేల్ని చంపేయాలి. మాట్లాడుతున్నాడు. పొలంలో తీసుకెళ్ళి తన తమ్ముడి మీద పడి చంపేశాడు. దేవుని బిడ్డలారా, మన హృదయం దేవుడు చూస్తూ ఉండగా ఎలా ఉందో ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఈ రోజున మీ కుటుంబాల్లో, మీ హృదయాలలో కోపం స్థిర నివాసం చేస్తుందా? ఎంతమంది కోపానికి బలైపోయి క్షణికావేశంలో జైలు పాలైపోయారు. భార్యాభర్తల మధ్య క్షణికావేశంలో ఏమండి, భర్త కుర్కురే ప్యాకెట్ తాలేదని భార్య ఊరేసేసుకుంది. 5 రూపాయల కుర్కురే ప్యాకెట్. ఎంత విచిత్రం అండి! భర్త మీద కోపం వచ్చేసి కుర్కురే ప్యాకెట్, రోజు వచ్చేటప్పుడు 2 కుర్కురే ప్యాకెట్లు చేస్తాడు. అందుకే భర్తలు అలవాటు చేయకూడదు భార్యలకి. వచ్చేటప్పుడు, డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కాయలు, పళ్ళు తీసుకొస్తున్నారా సహోదరులారా, తీసుకురాబాకండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినాక నా విషయం ఆ పాస్టర్ చెప్పాడని మీరు చేస్తున్నారు కదా అంటారు. అలా చేయబాకండి. మంచిగా ప్రేమతో ఇద్దరు కూర్చొని ఇద్దరు చక్కగా తినండి. అవునా? కాబట్టి ఇంత చక్కగా దేవుని వాక్యం సెలవిస్తున్నా మాట్లాడుతూనే ఉన్నాడు. హేబేలు మీద పడిపోయి చంపేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంది ఏంటంటే, నీ పొలము కయ్యను పొలం వలె ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సత్క్రియ నీలో ఉందా? దేవునికి ఇష్టమైనటువంటి విషయాలు నీలో ఉన్నాయా? సత్క్రియ చేయని అలా పాపము పొంచి ఉండి పాపం మన గృహాల్లోకి వచ్చేసి తారుమారు చేసేస్తాయి. కాబట్టి అలాంటి పొలం ఉండకుండా మన హృదయాన్ని సరి చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తం అయితే వ్యర్థమైనవి ఏంటి? ఇంకా కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలాలేంటో మనం చూద్దాం. ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు. 1 నిమిషం మీరు కూడా ప్రార్థన చేయండి. తన పొలమును సేద్యపరచుకుని వానికి కడుపు నిండా అన్నము ఆహారము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఇంతంత కాదు. నీ పొలమనే హృదయాన్ని సేద్యం చేస్తున్నావా? నీ హృదయం అనే ఆ పొలాన్ని దున్నబడిందా? మెత్తన చేయబడిందా? ఒకసారి ఈ ఉద్యోగ కూటముల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కయ్యను పొలంలో కోపం ఉంది.
కయీను పొలంలో రక్తపాతం ఉంది, కయీను పొలంలో మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ సమయం వచ్చినప్పుడు మీద పడిపోయిన పరిస్థితి. అలాంటి పొలంగా ఉంటే ఈ రోజున ప్రభువా, నా భర్త అంటే నాకు కోపమయ్యా, నా భార్య అంటే నాకు కోపమయ్యా, మా సంఘం అంటే నాకు కోపమయ్యా, నాకు ఆ ఇరుగు పొరుగు వారంటే కోపమయ్యా. అలాంటి కోపం ఉంటే సత్క్రియలు నీలో లేకపోతే వాకిట పాపము పొంచి ఉంటుందని దేవుడే కయీనుతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు సత్క్రియ చేసిన యెడల నువ్వు తల ఎత్తుకుని దేవుడిని తల ఎత్తుతాడు, దేవుడు నిన్ను తలగా చేయబోతాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతాడు. నిందలు అవమానాలు ఎదురవుతున్నాయి కాదు, అనేక శ్రమలు నిన్ను చుడుతూ ఉన్నాయి కాదు. ఇలాంటి సమయంలో తలదించుకో, ఇలాంటి సమయంలో అవమానాలు భరించు, చెవిటి వ్యక్తి వలె మారిపో. దేవుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నిన్ను అన్ని విషయంలో వర్ధిల్లు చేస్తాడు. అలాంటి ఆశీర్వాదము, అలాంటి గొప్ప దీవెన నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఈరోజు విన్నబడిన వాక్యానికి నువ్వు లోబడతావా? ఒక సేవకుడు మాట విన్నటువంటి ఆ కుటుంబంలో సంవత్సరంన్నర చేయాలనేటువంటి గొప్ప ఆ కార్యము 3 నెలల్లో పరిచర్య నమ్మకంగా చేయటం బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. తల్లి, నీకు ఇచ్చిన మందిరాన్ని, నీకు ఇచ్చినటువంటి సేవకులను, నీకు ఇచ్చిన సహోదరులను నీవు ఇచ్చిన మందిరాల్లో పరిచర్య చేయగలుగుతున్నారా? ఒక్కసారి మీ హృదయాలు మీరు పరిచయం చేసుకో. దేవుని పాదాల దగ్గర నీ హృదయం అనే పొలాన్ని కొమ్మరించి, ప్రభువా చాలా కఠినం అయిపోయిందయ్యా, నేను పాపినని ఒప్పుకోవడానికి కూడా నా నోరు రావట్లేదు తండ్రి. ప్రభువా నేను మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు. నీ మాట నమ్మిన వారిని, నీ మాట వినిన వారిని, నీ మాట యందు విశ్వసించిన వారి జీవితాలలో, వారి కుటుంబాలలోకి వచ్చే దేవుడు నాయన, వారి హృదయాల్లో స్థిరంగా నిలబడే దేవుడు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. ఇశ్రాయేలీలు జయధ్వనులు చేశారు, కానీ హోప్ని పినేస్ లాంటి ఆ స్థలంలో ఉండబట్టి జయం చూడలేకపోయారయ్యా. యెహోషువ ఎలుగెత్తి ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. గల కారణము మోషే యెహోషువతో దేవుడు సెలవిస్తున్నాడు, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉంటాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరెవరు ధైర్యపడద్దు, నేను నమ్మిన దేవుడు, నేను అనుసరిస్తున్న దేవుడు ఈ గొప్ప విపత్తుల నుంచి తప్పించగలడని ధైర్యపరిచాడు. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో వినబడిన వర్తమానాలు బట్టి వందనాలు. మా ప్రియ బిడ్డలు అనేకులు విశ్వసిస్తున్నారు, వారి జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభువా, ఎన్నో కష్టాలు వారి చుట్టూ అలుముకున్నాయి నాయన. వేదనలు, కన్నీరు, కుటుంబాన్ని చూస్తే, భర్తను చూస్తే, భార్యని చూస్తే, బిడ్డలను చూస్తే, సమాజాన్ని చూసినప్పుడు అవమానాలు, నిందలు ప్రభువా. కానీ నీ యందు విశ్వాసముతో అడుగులు వేస్తున్నారయ్యా. బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టద్దు. విన్న వర్తమానానికి లోబడే హృదయాలు దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్క హృదయం అనే పొలాన్ని సేద్యపరుచుకునే వారిగా, ఆత్మలో వర్ధిల్లే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాను. కయీను లాంటి పొలముగా ఉండక నాయన నిన్ను వెంబడించేవారిగా చేయండి. మా హృదయం అంతా మీ ఆత్మతో నింపండి, సమాధానంతో నింపండి, సఖ్యతతో నింపండి. మీ వాక్యమని వెలుగులో మేము ప్రతిదినము సరిదిద్దుకోవడానికి సహాయము దయచేయమని నాయన. చెప్పబడిన వాక్య ప్రకారం నేను జీవించడానికి కృప చూపించి, డంబమైన మాటలు నాలో ఉంటే దయతో క్షమించి, మా ప్రియ బిడ్డలందరూ, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దూరశ్రావణ యంత్రము ద్వారా అందరూ ఈ మాటలు విన్నారో అయ్యా, వారి వారి కుటుంబాల్లో ఎటువంటి కోపతాపాలు ఎలుబడి చేస్తున్నాయో ఇగో యేసే నిజ దేవుడని అంగీకరించే కృపను దయచేయమని, వారి వారి కుటుంబాలు కూడా గొప్ప దీవెన అనుగ్రహించమని ప్రార్థిస్తూ నాయన, ఈ మాటలు మీ సన్నిధానంలో ముద్రించి ఫలభరితంగా చేయమని నజరేయుడైన యేసునామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును ఈ కుదరవల్లి గ్రామానికి సదాకాలం తోడే నడిపించును గాక.
ఆమేన్. అందరికి వందనాలండి అమ్మ, అందరికి వందనాలు అమ్మ.